56 నెలల పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామన్నారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబుకు ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. జెండాలు జత కట్టడమే వారి పని విమర్శించారు జగన్. కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా సాధ్యమన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. స్పెషల్ స్టేటస్ సాధించడంలో వైసీపీ టీడీపీ ఫెయిల్ అయ్యాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం పక్క పార్టీలోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఆరోపించారు ఏపీ సీఎం జగన్. మంచిని నమ్ముకున్న తనకు జనమే స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్. ఏ మంచి చేయని బాబుకు పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉండే వాళ్ళు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు జగన్. చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీలో జరిగిన అభివృద్ధి తమకు చూపించాలన్నారు. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు షర్మిల. 3 రాజధానులు అంటూ రాష్ట్రాన్ని ఆగం చేశారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి జరగలేదన్నారు షర్మిల. వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ. గుంటూరు జిల్లా నర్సరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు లోక్సభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. పల్నాడు ప్రజలు తనని ఎంతగానో ఆదరించారని, గత ఎన్నికలలో భారీ మెజారిటీతో పార్లమెంటు పంపించారని గుర్తు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేశానన్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో, దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్ లో పోవాలనేది అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఇప్పుడు పార్టీలో ఉన్నారు. పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో జనమే స్టార్ క్యాంపెయినర్లు అన్నారు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెప్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు సోమిరెడ్డి. ఇప్పుడు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. 100% కరెక్ట్. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే జరగబోయే యుద్ధంలో ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినరే. జగన్ నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి స్టార్ క్యాంపెయినరే. ప్రభుత్వం బాధల్లో బలైన ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినర్లే. అణిచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేదవాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు ప్రతి సగటు మానవుడు స్టార్ క్యాంపెయినర్. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన 3వ రోజే షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటన ఖరారైంది. 6 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 29 వరకు జిల్లాలో పర్యటించనున్నారు షర్మిల. రేపు విశాఖపట్నం నుంచి మొదలై 29న ఇడుపులపాయలో పర్యటన ముగుస్తుంది.